భూలోకంలో ఒక జీవితం ముగిసిపోతుంది. మరొక లోకంలో మరొక జీవితం మొదలవుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. దీనికి ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? చనిపోయిన వ్యక్తి ఆ యొక్క మరొక లోకానికి వెళ్ళి తమ యొక్క అనుభవాలను చెబుతా ఉన్నాడా? ఎక్కడ ఉంది ఇది? ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? ఒకవేళ చెబితే ఎందుకు చెప్పారు? ఒకవేళ చెప్పిన వారు ఏమని చెప్పారు? కనుక ఇలాగూ ఆలోచించాలి. జాగ్రత్తగా గమనించి మిత్రమా, నీ యొక్క జీవితం దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్. దేవుడిచ్చిన ఆయుష్ని జాగ్రత్తగా భూలోకంలో దేవుని కొరకు ఉపయోగించటానికి ఆలోచన చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ కొరకు